హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా 96.8% అయితే మన ఛానల్ అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. సో దట్ మీకు వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ మీలో ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అయితే అవ్వండి. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో అక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు అక్కడ దొరుకుతాయి అనమాట. సో వెంటనే జాయిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి అనేది అయితే తెలుసుకుందాం అనమాట. సో మనకి ఇన్స్టాగ్రామ్ డిలీట్ ఫీచర్ అనేది మనకి ఏదైతే మనకి ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్లో కానీ అప్లికేషన్ ఉంటుందో, సో ఆ అప్లికేషన్లో మనకి డైరెక్ట్గా ఈ ఫీచర్ అయితే ఉండదు. మీరు క్రోమ్లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మీరు క్రోమ్లో అయితే లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ నేను ల్యాప్టాప్లో అయితే మీకు చూపిస్తున్నాను. సో మీరు మీ మొబైల్ క్రోమ్లో అయినా సరే ఈ ఈ నేను చెప్పింది అయితే చేయొచ్చు అనమాట. సో జస్ట్ సింపుల్గా మీరు instagram.com లోకి వెళ్ళి మీ అకౌంట్ అయితే లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటది. సో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మీరు సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ చేయాలి. సో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ కిందన మీకు టెంపరరీలీ డిజేబుల్ మై అకౌంట్ అని కనిపిస్తుంది. మీరు మీ అకౌంట్‌ని 2 విధాలుగా అయితే రిమూవ్ చేయొచ్చు. ఒకటి పర్మనెంట్‌గా, ఇంకోటి టెంపరరీగా. సో పర్మనెంట్‌గా అంటే మీకు ఇంకా అకౌంట్ అనేది కంప్లీట్ ఇన్‌స్టాగ్రామ్ డేటాబేస్ నుంచి డిలీట్ అయితే అయిపోతుందనమాట. సో ఇంక మీరు ఎన్ని సార్లు లాగిన్ అవ్వాలనుకున్నా ఇంకా అకౌంట్ డిలీట్ అయిపోయి ఉంటది కాబట్టి మీరు లాగిన్ అయితే అవ్వలేరు. అదే మీరు టెంపరరీలీ డిజేబుల్ మై అకౌంట్ అని క్లిక్ చేస్తే మాత్రం మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో సో అప్పటి వరకు మీ ప్రొఫైల్ అనేది ఇనాక్టివ్‌గా ఉంటుందనమాట. సో ఐ మీన్ మీ ప్రొఫైల్ అనేది ఉంటుంది. బట్ ఇనాక్టివ్‌గా ఉంటుందనమాట. సో ఎటువంటి ఆహ్, మెసేజెస్ గానీ, ఫోటోస్ గానీ రిసీవ్ అయితే అవ్వవు. సో మీ అకౌంట్‌కైతే. వన్స్ మీరు మళ్ళీ ఎప్పుడైతే రీలాగిన్ అవుతారో అప్పుడు మీకు మీ అకౌంట్ అనేది రెజ్యూమ్ అయితే అవుతుంది. అప్పటి వరకు టెంపరరీగా డిసేబుల్ అయితే అవుతుందనమాట. సో మీరు టెంపరరీగా డిసేబుల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టెంపరరీలీ డిసేబుల్ మై అకౌంట్ అని కనిపిస్తుంది కదా! సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు వై ఆర్ యూ డిసేబులింగ్ యువర్ అకౌంట్ అని కొన్ని రీజన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇందులో మీరు ఏదో ఒక రీజన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మీ పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఈ టెంపరరీలీ డిసేబుల్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇది హైలైట్ అయితే అవుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది టెంపరరీగా డిజేబుల్ అయితే అవుతుందనమాట. సో మీరు మళ్ళీ ఎప్పుడైతే లాగిన్ అవుతారో అప్పుడు రెజ్యూమ్ అయితే అవుతుంది. లేదు నా అకౌంట్‌ని నేను పర్మనెంట్‌గా డిలీట్ చేసేయాలి అనుకుంటున్నారనుకోండి. సో మీరేం చేస్తారంటే లాగిన్ అయిపోయిన తర్వాత సో వేరే ట్యాబ్‌లోకి అయితే రండి. సో వేరే ట్యాబ్‌లోకి వచ్చిన తర్వాత ఇలా గూగుల్ సెర్చ్‌లో అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. సో help.instagram.com అని. సో అక్కడ మీరు ఆ వెబ్‌సైట్‌లోకి అయితే ఎళ్ళండనమాట. సో ఎళ్ళిన తర్వాత మీకు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే లేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ పాయింట్‌లో గో టు ద డిలీట్ యువర్ అకౌంట్ పేజ్ అని కనిపిస్తుంది కదా! సో దీని మీద అయితే క్లిక్ చేయాలనమాట మీరు. సో దీని మీద నేను ఇప్పుడు క్లిక్ అయితే చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీట్ అకౌంట్ పేజ్‌కి అయితే వస్తారనమాట. ఇది అఫీషియల్ డిలీట్ అకౌంట్ పేజ్ అనమాట ఇన్‌స్టాగ్రామ్‌ది. సో ఇక్కడ చూడొచ్చు మీరు instagram.com అకౌంట్స్ రిమూవ్ రిక్వెస్ట్ పర్మనెంట్. సో పర్మనెంట్‌గా మీరు మీ అకౌంట్‌ని అయితే డిలీట్ అయితే చేయొచ్చనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిలీట్ యువర్ అకౌంట్ ఇక్కడ టెంపరరీలీ డిసేబుల్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే టెంపరరీగా డిసేబుల్ అవుతుంది. లేదా కంప్లీట్‌గా మీరు మీ అకౌంట్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ చూడొచ్చు మీరు వై ఆర్ యూ డిలీటింగ్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా! సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నేను టూ విజిట్ ఆర్ టూ డిస్ట్రాక్టింగ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయమని ఆప్షన్ అయితే వచ్చింది. సో అప్పటి వరకు మీకు ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు ఆప్షన్ అయితే వచ్చింది కదా! సో ఇక్కడ మీరు మీ పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి ఇక్కడ పర్మనెంట్‌లీ డిలీట్ మై అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది కంప్లీట్‌గా డిలీట్ అయిపోతుందనమాట. ఇంక మీరు మీ అకౌంట్ మళ్ళీ లాగిన్ అయితే అవ్వలేరు. ఎందుకంటే డిలీట్ అయిపోతుంది కాబట్టి. సో ఈ విధంగా మీరు మీ అకౌంట్‌ని అయితే పర్మనెంట్‌గా డిలీట్ అయితే చేసుకోవచ్చనమాట. సో ఈ విధంగా మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండనమాట. సో ఎందుకంటే
చాలా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.